హరే కృష్ణ. మనకు ప్రస్తుతం ఈ తరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట. ఆయన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప పండితుల నుంచి పామరుల వరకు కూడా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో కీర్తనలు అందించాడు. అవి ఆయన 32,000 కీర్తనలు అందించినప్పటికీ మనకు అన్ని అందుబాటులో లేవు. ఉన్న వరకు కూడా ప్రతి ఒక్క కీర్తన కూడా ఆణిముత్యాలు. అన్నమాచార్యుల వారికి పెద్ద తిరుమలాచార్య, చిన్న తిరుమలాచార్య ఇద్దరు కుమారులు. ఇద్దరు కూడా ఎక్సలెంట్గా కీర్తనలు రాశారు. అందులో పెద్ద తిరుమలాచార్య రాసినటువంటి కీర్తన ఈరోజు మనం తెలుసుకున్నాం. ఏమి సేయుదును నేనేమి సేయుదును, స్వామి ద్రోహమే జరగేనే. ఏమి సేయుదును నేనేమి సేయుదును. హరే కృష్ణ. ఈ అన్నమాచార్య కీర్తనలో మనకు భక్తుడు తన నిస్సహాయతను తెలియజేసుకుంటూ భగవంతుడి యొక్క కృప కావాలని వేడుకుంటున్నాడు అనమాట. ఆ నిస్సహాయత అనేది ఎలా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు ఈ కీర్తనలో. ఏమి చేయుదును నేనేమి చేయుదును, స్వామి ద్రోహమే జరిగినది. స్వామికి ద్రోహం జరుగుతూ ఉంది, నేనేం చేశాను? ఎలా ద్రోహం జరుగుతూ ఉంది అంటే, నీ ఆధీనమై నెగడిన ఆత్మకు నీ అందే బుద్ధి నిలువదు. నీ ఆధీనమై నెగడిన ఆత్మకు నీ అందే బుద్ధి నిలువదు. కాయపుటింద్రియ కల్పిత దేహము, కాయపుటింద్రియ కల్పిత దేహము, కాయపు విషయాలే కడుకోరేనే. ఏమి సేయుదును నేనేమి సేయుదును, స్వామి ద్రోహమే జరిగేనే. భగవంతుడికి ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము రెండు ఉన్నాయి. అంటే భక్తులందరి కోసం ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి జీవుల యొక్క భావాలకు అనుకూలంగా భగవాను యొక్క మహామాయచే నిర్మించబడింది ఈ భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచము ఆనంద నిలయం, అదే ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం. భగవానుడు ఎప్పుడూ పరమానంద స్వరూపుడు, ఆయన ఎప్పుడూ పరమానందంలో ఉంటారు. మనము ఆయన అంశములు అయినప్పటికీ కూడా మనం యాక్చువల్గా పరమానందంలోనే ఉండాలి. కానీ భౌతిక విషయాలకు మనం తగులుకు ఉన్నందువల్ల, భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షణ కలిగి ఉన్నందువల్ల మనము ఇక్కడ దుఃఖాలు అనుభవించాల్సి వస్తూ ఉంది అనమాట. అది ఎలా జరుగుతూ ఉన్నది అనే వివరణలో ఈ కీర్తనలో ఏం చెప్తున్నారంటే, నీ ఆధీనమై నెగడిన ఆత్మకు నీ అందే బుద్ధి నిలువదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మలన్నీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ ఆత్మ తన బుద్ధిని భగవానుని యందు నిలపలేకపోతా ఉంది. ఎందుకు అలా నిలపలేకపోతా ఉంది అని అంటే, ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, జీవులందరికీ ఈశ్వరుడైనటువంటి నీవు జీవుల భావాలకు అనుకూలమైనటువంటి దేహాలను ఇచ్చేసి నీ ఆధీనంలోనే తిప్పుతూ ఉండవు. అయితే ఆ బుద్ధిని నీ యందు నిలపలేకపోతున్నారు. ఎందుకంటే కాయపుటింద్రియ కల్పిత దేహము. కాయము అంటే ఈ రోజు నుండి రేపు పోయేది. భగవంతుడి యొక్క దేహము కాయం కాదు, అందుకే కాయం లేనివాడు అంటారు. ఈ దేహం వచ్చి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ దేహం లేదు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేహం మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలాంటి అశాశ్వతమైనటువంటి ఈ దేహము ఒక కల్పితం లాంటిది. మనకు భాగవతంలో కూడా చెప్తారు, మనం ఈ దేహంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ దేహానికి సంబంధించిన చేసినటువంటి విషయాలన్నీ కూడా ఒక కళ్ళలాంటిగా అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ కల్పిత దేహం యొక్క ఇంద్రియాలు ఏ విషయాలనైతే మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాయో వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అవి మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నాం అనమాట. ఏమి చేయుదును నేనేమి చేయుదును, ఇంత బలవత్తరమైనటువంటి ఈ ఇంద్రియాలు నన్ను లాగేస్తూ ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నా అని వేడుకుంటున్నాను అనమాట. ఇక 2వ చరణము, నీ సంకల్పమున నెగడిన జగమిది నీ సేవారతి నేరదు.
నీ సంకల్పమున నెగడిన జగమిది, నీ సేవారతి నేరదు. ఆశల నీ మాయ నంటిన మనసిది, ఆశల నీ మాయ నంటిన మనసిది. ఆశలని అలసేనే, ఏమి సేయుదును నేనేమి సేయుదును, స్వామి ద్రోహమే జరగేనే. భగవంతుని ఒక సంకల్పం చేతనే మొత్తం యూనివర్స్ అంతా, జగత్ అంతా కూడా సృష్టించబడుతూ ఉండేది అనమాట. అలాంటి భగవంతుడి ద్వారా సృష్టించబడిన ఇంత జగత్తు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఉండాలి అని తెలియట్లేదు దానికి. ఎందుకు అలా తెలియలేకపోతున్నది అంటే ఆశ. మనకు భగవద్గీతలో చెప్తారు, ఆశాపాశ శతైర్బద్ధాః అని. అంటే అనేక వేల కొలది ఆశలతో నిండిపోయినటువంటి ఈ మనస్సు ఆశల వెంటే తిరిగి తిరిగి అలసిపోతూ ఉందే కానీ భగవంతుడి వైపు మళ్ళటం లేదు. ఏమి చేయదును, నేనేమి చేయదును, నేను ఈ బలవంతమైనటువంటి ఈ మాయను ఎదుర్కోలేకపోతున్నాను. తర్వాత 3వ చరణంలో ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, హరి నీవే నాలోన అణచిన జ్ఞానము, హరి నీవే చూపక అందదు. హరి నీవే నాలోన అణచిన జ్ఞానము, హరి నీవే చూపక అందదు. సిరులన పాలిటి శ్రీ వెంకటేశ్వర, సిరులన పాలిటి శ్రీ వెంకటేశ్వర, కరుణానిధి నన్ను కావవే. ఏమి సేయుదును నేనేమి సేయుదును, స్వామి ద్రోహమే జరగేనే. పైన తెలిపినటువంటి విషయాలు, ఆశలు అనేటువంటి ఈ భౌతిక మాయ అనేది శ్రీహరి యొక్క మాయాశక్తి. అలాంటి ఆ మాయాశక్తితో మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రీహరి అణచివేశాడు. అంటే మనం భౌతిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం అనమాట, అణచివేసిన దానివల్ల. కాబట్టి ఇక్కడ వేడుకుంటున్నాడు శ్రీహరిని, ఓ హరి, నువ్వు నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అణచివేశావు, మళ్ళీ నీవే దాన్ని బయటికి తీసుకొని రావాలి, నా నుంచి కావట్లేదు. సిరుల నా పాలిటి శ్రీ వెంకటేశ్వర. ఇక్కడ సిరులు అంటే లక్ష్మీ కటాక్షం, అంటే అమ్మవారి యొక్క దయ. ఓ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర, నాలో అణిచివేసినటువంటి ఆ ఆధ్యాత్మిక భక్తియుత సేవ, భక్తుల సాంగత్యము లాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బయటికి తెప్పించి అదే భక్తియుత మార్గంలో స్థిరంగా ఉండేటట్లు నన్ను కరుణించవయ్యా. ఓ కరుణానిధి, నీకంటే నన్ను కాపాడేవాళ్ళు ఇంకెవరున్నారు, నన్ను కావవే ఓ కరుణానిధి అని వేడుకుంటున్నాను. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నితాయ్ గౌర్ ప్రేమానంది. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకు ప్రస్తుతం ఈ